హలో అందరికీ, జీమాక్స్ తెలుగులోకి స్వాగతం. మీరు ఎప్పుడైనా భారతదేశంలోని ప్రజాదరణ పొందని కానీ అద్భుతమైన పర్యాటక ప్రదేశాలను సందర్శించాలని అనుకున్నారా? ఈ వీడియోలో మనం 5 అన్ఎక్స్ప్లోర్డ్ డెస్టినేషన్స్ గురించి తెలుసుకోబోతున్నాం. ఇవి మీ ట్రావెల్ బకెట్ లిస్ట్లో ఉండాల్సిన ప్రదేశాలు. ఈ ప్రదేశాలు మాత్రమే కాక మీరు ఇక్కడ చూసే నేచర్ మరియు కల్చర్ కూడా చాలా ప్రత్యేకంగా ఉంటుంది. మీరు సిద్ధంగా ఉన్నారా? మరి మనం ప్రారంభిద్దాం. మొదటి ప్రదేశం జీరో వ్యాలీ, అరుణాచల్ ప్రదేశ్లోని ఒక అద్భుతమైన ప్రదేశం. ఈ ప్రదేశం అపతనిస్ అనే ప్రత్యేక గోత్రం యొక్క సంస్కృతి, కళలు మరియు చరిత్రతో నిండి ఉంది. జీరో వ్యాలీ మౌంట్ హిమాలయాలు మధ్య ఉన్న ఒక సుందరమైన వ్యాలీగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ మీరు పచ్చిక క్షేత్రాలు, ప్రకృతి అందాలు మరియు శాంతియుత వాతావరణాన్ని అనుభవించవచ్చు. జీరో వ్యాలీలో ఉండే అపటానిస్ గోత్రం ప్రత్యేకంగా ప్యాడీ కమ్ ఫిష్ ఫార్మింగ్ ప్రాచీనమైన పద్ధతిని పాటిస్తోంది. మీరు ఈ ప్రత్యేక జీవనశైలిని చూడవచ్చు మరియు ఈ ప్రాంతం మీకు నిజంగా నచ్చిపోతుంది. తరువాత మనం టిర్తన్ వ్యాలీ, హిమాచల్ ప్రదేశ్లో ఉన్న ఒక అద్భుతమైన పర్యాటక ప్రదేశం గురించి తెలుసుకుందాం. టిర్తన్ వ్యాలీ హిమాచల్ ప్రదేశ్లోని ఒక చిన్న, చల్లని వ్యాలీ. దీనిని చాలామంది హిమాచల్స్ హిడెన్ జెమ్గా పరిగణిస్తున్నారు. ఇక్కడ మీరు గ్రేట్ ట్రెక్కింగ్ ట్రైల్స్, క్లియర్ రివర్స్ మరియు అత్యంత అద్భుతమైన దృశ్యాలను చూడవచ్చు. గ్రేట్ హిమాలయన్ నేషనల్ పార్క్ని అంచనావేసిన ఈ ప్రాంతమంతా ప్రకృతి అందాలతో నిండి ఉంది. ప్రత్యేకంగా పీర్థాన్ రివర్లో జలక్రీడలు చేయడానికి సరిగ్గా సరిపోయే ప్రదేశమిది. అలాగే రివర్ సైడ్ క్యాంపింగ్ మీకు ఓ ప్రత్యేక అనుభూతి ఇస్తుంది. మీరు ప్రకృతితో సమ్మిళితమైన జీవితం అనుభవించాలనుకుంటే టిర్తన్ వ్యాలీ తప్పక చూడాలి. ఇప్పుడు మనం మజూలీ, అస్సాంలోని ఒక విభిన్నమైన ప్రదేశం గురించి మాట్లాడుకుందాం. మజూలీ అనేది బ్రహ్మపుత్ర రివర్లోని ఒక ప్రకృతిపూర్ణమైన ద్వీపం. ఇది ప్రపంచంలోని అతిపెద్ద నదీ ద్వీపంగా పరిగణించబడుతుంది. మజూలీలో మీరు సాత్రాస్, ప్రాచీనమైన వైష్ణవైట్ మొనస్ట్రీస్ మరియు అద్భుతమైన ప్రకృతి పరిసరాలను చూడవచ్చు. ఈ ద్వీపంలో మీరు నివసించే మిషింగ్ మరియు సత్రియ డాన్స్ వంటి స్థానిక కళలను అనుభవించవచ్చు. మాజులీ అంతా సాంస్కృతిక మరియు ఆధ్యాత్మికంగా నిండి ఉంటుంది మరియు ఇది ఆధ్యాత్మిక యాత్రికులకు ఒక ప్రాధాన్యమైన గమ్యం. గోకర్ణ, కర్ణాటకలోని ఈ చిన్న సముద్రతీర ప్రాంతం చాలా హంగామా లేకుండా ఎంతో శాంతమైనది. గోకర్ణను చాలామంది గోవాకు ప్రతిబింబంగా చూస్తారు, కానీ ఇక్కడ ఉన్న అద్భుతమైన సముద్రతీరాలు ఇంకా పటవంతమైన ప్రాంగణాలు గోకర్ణను ప్రత్యేకంగా చేస్తాయి. ఈ ప్రదేశం ఓం బీచ్, కడల్ బీచ్ మరియు హాఫ్మూన్ బీచ్ వంటి సముద్రతీరాలకు ప్రసిద్ధి చెందింది. ఇక్కడ సాంప్రదాయ దేవాలయాలు మరియు శాంతియుత వాతావరణం కలగడం వలన ఇది స్పిరిచువల్ టూరిజం కోసం కూడా ఒక ప్రముఖ గమ్యం. ఇక్కడ ఎలాంటి భారీ రద్దీ లేకుండా సముద్రం పట్ల మెడిటేషన్ చేయడానికి కూడా మీరు సానుకూలంగా అనుభవించవచ్చు. చివరగా మనం స్పిటి వ్యాలీ, హిమాచల్ ప్రదేశ్ గురించి మాట్లాడుకుందాం. ఇది ఒక అద్భుతమైన హిమాలయాల మధ్య ఉన్న ఒక రిమోట్ వ్యాలీ. ఇది ప్రకృతి అందాలతో నిండి ఉంటుంది. మీరు పచ్చిక పర్వతాలు, మంచులేని సమాంతరాలు మరియు విచిత్రమైన బ్యారన్ ల్యాండ్స్కేప్స్ని చూడవచ్చు. ఇందులో ఉన్న టైబెటాన్ మానస్ట్రీస్ మరియు బుద్ధిస్ట్ కల్చర్ ఈ ప్రదేశాన్ని మరింత ప్రత్యేకంగా చేస్తాయి. స్పిటి వ్యాలీ సందర్శించే దారిలో మీరు పిన్ వ్యాలీ నేషనల్ పార్క్, కీ మానస్ట్రీ మరియు లాంగ్జా వంటి చోట్ల సాహసకార్యాలు చేయవచ్చు. స్పిటిలోని శాంతియుత వాతావరణం మరియు చల్లని ప్రదేశం మీ ప్రయాణాన్ని మరింత అద్భుతంగా చేస్తాయి.